వెల్కమ్. రైల్వే ప్రీవియస్ క్వశ్చన్స్లో డే 24 క్వశ్చన్ నెంబర్ 576 to 600 క్వశ్చన్స్ వరకు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఇవి చూసే ముందు నా క్లాసెస్ అన్నీ అదర్ క్లాసెస్ కూడా చూడండి ఒకసారి. నచ్చితే మీకు రైల్వేకి యూజ్ అవుతున్నాయని మీకు అనిపిస్తే ఫాలో అవడానికి ప్రయత్నం చేయండి. అఫ్కోర్స్ కొన్ని సబ్జెక్ట్స్ అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ చేశాను. ఎగ్జాంపుల్ పాలిటీ, జీకే. ఓకేనా? రైట్. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి. అండ్ మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. రైల్వే ఎగ్జామ్ క్రాక్ చేయడానికి ఏం అవసరమో అవే ఉంటాయి. మీరు ఫస్ట్ స్టార్టింగ్ నుండి చూడండి, అలానే మెయింటైన్ చేయడం జరుగుతూ ఉంది. సో ఎంతవరకు చదవాలో అంతే ఉంటుంది. కొన్ని సబ్జెక్ట్స్ కంప్లీట్లీ అయిపోయాయి, కొన్ని అవుతూ ఉన్నాయి. కూల్గా చదవండి, తీసుకొని డెఫినెట్లీ సక్సెస్ అవుతారు. తక్కువకే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఓకే, రైట్. క్వశ్చన్ నెంబర్ 576. విచ్ వాజ్ ద క్యాపిటల్ ఆఫ్ అవధ్ బిఫోర్ లక్నో? లక్నోకు ముందు అవధ్ రాజధాని ఏది? ఫైజాబాద్ అండి. ముస్లిం పండితులలో ఎవరికి సంస్కృతంలో మంచి పరిజ్ఞానం ఉంది? Who among the Muslim scholars had good knowledge of Sanskrit? Al-Biruni. ఎవరి పాలనలో చంగీజ్ ఖాన్ ఆధ్వర్యంలోని మంగోలులు భారతదేశంపై దండెత్తారు? అంటే చంగీజ్ ఖాన్ ఆధ్వర్యంలో మంగోలుల దండయాత్ర ఎవరి పీరియడ్లో జరిగిందని క్వశ్చన్ అడగడం జరిగింది. ఇల్తుట్మిష్. విశిష్ట అద్వైతాన్ని వివరించిన సన్యాసి రామానుజ ఎక్కడ జన్మించాడో? Where was the Saint Ramanuja, the expounder of Visist Advaita, born Sri Perambudurlo? పుష్టి మార్గ్ తాత్విక పాఠశాలను ఎవరు స్థాపించారు? Who established the philosophical school of పుష్టి మార్గ్? వల్లభాచార్య. భక్తి సాధువుల సరైన కాలక్రమం ఏమిటి అని గురునానక్, తులసీదాస్, తుకారాం అండ్ రామదాస్ ఇచ్చాడు. వాళ్ళ యొక్క ఆర్డర్ చెప్పండి అంటున్నాడు ఇక్కడ. గురునానక్ ముందుగా, తులసీదాస్, తుకారాం, రామదాస్ మనకి ఇస్తాడు కదండి. ఏమంటారు, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో మనకి ఆర్డర్స్ ఇస్తాడుగా, ఆ క్వశ్చన్ ఇది. విశిష్ట అద్వైత తత్వాన్ని ఎవరు బోధించారు? హూ థాట్ ద ఫిలాసఫీ ఆఫ్ విశిష్ట అద్వైత? రామానుజ. తన సందేశాన్ని ప్రచారం చేయడానికి హిందీని ఉపయోగించిన భక్తి సాధువు ఎవరు? విచ్ భక్తి సేన్ వాజ్ ద ఫస్ట్ టు యూజ్ హిందీ ఫర్ ద ప్రొపగేషన్ ఆఫ్ హిజ్ మెసేజ్? రమణానంద. భారతదేశంలో చిస్తీ సుఫీ క్రమాన్ని ఎవరు స్థాపించారు? హూ ఎస్టాబ్లిష్డ్ ద చిస్తీ సుఫీ ఆర్డర్ ఇన్ ఇండియా? ఖ్వాజా ముయినుద్దీన్. చైతన్య మహాప్రభు ఏ శాఖతో సంబంధం కలిగి ఉన్నాడు? విత్ విచ్ సెక్ట్ వాజ్ చైతన్య మహాప్రభు అసోసియేటెడ్? వైష్ణవ శాఖతో. భారతదేశంలో భక్తి వ్యవస్థ పునర్జన్మ 15 మరియు 16వ శతాబ్దం. మీరాబాయి సమకాలీనురాలు ఎవరు? చైతన్య మహాప్రభు మీరాబాయికి సమకాలీనురాలు అంటే సేమ్ పీరియడ్ అన్నట్టు. తర్వాత శంకరాచార్యగా మారిన ఆదిశంకరుడు జన్మించినది ఎక్కడా? ఓకేనా? ఆదిశంకర హూ లాటర్ బికేమ్ శంకరాచార్య వాజ్ బోర్న్ ఇన్ కేరళ. ఆదిశంకరుడు తర్వాత క్రమంలో శంకరాచార్యగా మారాడు. ఆయన ఎక్కడ జన్మించాడు? కేరళ. భక్తి ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారు? హూ స్టార్టెడ్ ద భక్తి మూవ్మెంట్? అల్వార్లు. శివాజీని రాజుగా ఎప్పుడు ప్రకటించారు? వెన్ వాజ్ శివాజీ డిక్లేర్డ్ యాజ్ ద కింగ్? 1664లో. మొఘల్ కాలంలో కేంద్ర పరిపాలన యంత్రాంగం నుండి ధృవీకరణ పొందిన తర్వాత సైనిక విభాగానికి అధిపతి ఎవరు? సో మొఘల్ పీరియడ్లో సైనిక విభాగానికి అధిపతి ఎవరు? డ్యూరింగ్ ద మొఘల్ పీరియడ్ హూ వాజ్ ద హెడ్ ఆఫ్ ది మిలిటరీ డిపార్ట్మెంట్ ఆఫ్టర్ రిసీవింగ్ వ్యాలిడేషన్ ఫ్రమ్ ద సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ మెషినరీ? మిర్ బక్షి. జహాంగీర్ కోట ఎక్కడ ఉంది? ఈ ఆగ్రా ఫోర్ట్లో ఉంది. ఇది మనకి. బాబర్ పశ్చిమం నుండి మొదటిసారిగా భారతదేశంలోనికి ప్రవేశించిన ప్రాంతం ఏది? సింధ్ ప్రాంతం. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో మొఘల్ చక్రవర్తి యొక్క అదృష్టాన్ని ఏ యుద్ధం మార్చింది? చౌసా యుద్ధం అండి. విచ్ బ్యాటిల్ టర్న్డ్ ద
ఫార్చ్యూన్స్ ఆఫ్ ఎ మొఘల్ ఎంపరర్ ఇన్ ఇండియా. మూడవ పానిపట్టు యుద్ధం జరిగినప్పుడు మరాఠాల పీష్వా ఎవరు? హూ వాజ్ ద పీష్వా ఆఫ్ ద మరాఠాస్ వెన్ ద థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ టుక్ ప్లేస్? బాలాజీ బాజీరావ్. మొఘల్ పరిపాలనలో ముహత్సిబ్ ఎవరు? పబ్లిక్ కండక్ట్ ఆఫీసర్. ఒక పాలకుడు ఈస్ట్ ఇండియా కంపెనీకి దివానీ హక్కులను అందించాడు, అతని ఎవరు? షా ఆలం II. ఇదే ఒక యుద్ధం తర్వాత అప్పగించాడు, అది ఎప్పుడు అనేది మీరు ఒకసారి తెలియజేయండి. అక్బర్ మొదటిసారిగా వైవాహిక బంధాన్ని ఏర్పరచుకున్న రాజపుత్ర కుటుంబం ఏది? కచ్చావహ. ఓకేనా, అంటే మ్యారేజ్ తోటి కూడా వాళ్ళ ఫ్యామిలీ అమ్మాయిని చేసుకొని ఆ రాజ్యాన్ని ఇట్లా తీసుకొని కొద్దిగా స్ప్రెడ్ చేసుకున్నారు. సో ఈయన ఆ విధంగా ఏర్పరచుకున్న మొదటి కుటుంబం వచ్చేసి కచ్చావహ. 1526లో జరిగిన మొదటి పానిపట్ యుద్ధంలో బాబర్ ఎవరిని ఓడించాడు? ఇబ్రహీం లోదీని. నెక్స్ట్ క్వశ్చన్. షాజహాన్ పాలనలో భారతదేశాన్ని సందర్శించిన విదేశీ యాత్రికుడు, ఆయన వృత్తిరీత్యా డాక్టర్. టావెర్నియర్. ద ఫారెన్ ట్రావెలర్ హూ విజిటెడ్ ఇండియా డ్యూరింగ్ ద రెయిన్ ఆఫ్ షాజహాన్ అండ్ వాజ్ ఏ ఫిజిషియన్ బై ప్రొఫెషన్ వాజ్ ఎవరండి? టావెర్నియర్. సో ఈ విధంగా మనం క్వశ్చన్ చూస్తూ ఉన్నాం. మనం దీంతోపాటు రైల్వే క్లాసెస్ కూడా చూస్తూ ఉన్నాం. షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి దయచేసి. థ్యాంక్ యూ.